ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం చేస్తామంటే రియల్ నెంబర్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, మోడల్స్ ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి చూస్తాం. ఈ క్లాస్లో ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచి ఏమేమి మోడల్ క్వశ్చన్స్ రావచ్చు, వాటికి ఈజీగా ఎట్లా ఆన్సర్ చేయగలం అనేది చూస్తాం. దానిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ rhombus if its vertices are -4, -7, -1, 2, 8, 5 and 5, -4 taken in order. సో ఇచ్చిన ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు రాంబస్ అని. లెట్ ది వర్టిసెస్ ఆఫ్ ద rhombus be a -4, -7 b, -1, 2 c, 8, 5 next and d 5, -4 taken in order. Next, రాంబస్ ABCD డయాగ్నల్స్ ఎలా చెప్తాం, అక్షరం వదిలి అక్షరం. సో ACBD. లెంగ్త్ ఆఫ్ డయాగోనల్, ఇక్కడ ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి? 2. సో AC = D1 √ AC. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. √8 -4 నొటేషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ప్లస్ 5 -7 హోల్ స్క్వేర్ √8 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 + 7 హోల్ స్క్వేర్ √12 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ √12 square into 2 √12 square into √2. Square root cancel. So 12 √2 units. So this is about D1. Then what about D2? D2 అంటే BD. సో ఇక్కడ ఫార్ములా రాసేస్తాం. √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఇప్పుడు BD 5 -1 హోల్ స్క్వేర్. మళ్ళీ ఒకసారి నోటేషన్స్ మర్చిపోకూడదు, కంటిన్యూటీ అనేది. -4 -2 హోల్ స్క్వేర్ √5 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్ √6 స్క్వేర్. ఇది చూడండి, ఇది మైనస్ సింబల్ ఉంది కానీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి -to- ప్లస్ అయిపోతుంది. ప్లస్ 6 స్క్వేర్ √6 స్క్వేర్ ఇంటూ √2. 6 get cancelled. 6 √2 square units. Therefore area of rhombus, దీన్ని ఏతో చూపిస్తే ఫార్ములా ఏమి? హాఫ్ D1 D2 హాఫ్ ఇంటూ D1 ఎంత వచ్చింది? 12 √2. D2 ఎంత వచ్చింది? 6 √2. 2 1s are 2 6s are =6 into √2 into √2 whole square root cancelled. 6 into 6 into 2 =
72 square units. Now, second question. Find the value of y for which the distance between the points P 2 minus 3 and Q 10, y is 10 units. Given P 2, minus 3 and Q 10, y. Distance between 2 points की formula ఏమి? Therefore PQ equal to root of x2 minus x1 whole square అంటే 10 minus 2 whole square plus y2 minus y1 whole square, y minus of minus 3 whole square. Notations very important. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. Equal to 10 units. It is given. దేని ప్రకారం రాసాము అంటే root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ x1 y1 x2 y2 అనుకొని చేయాలి. ఈక్వల్ టు, సో నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ both sides. Root of 10 minus 2 whole square, 8 square plus minus 2 minus plus equal to whole square, equal to that 2 again whole square, squaring on both sides kada, equal to 10 square, square square root cancel, 8 8 is 64 plus a plus b whole square కదా ఇది. సో ఓకే సార్ రాసేద్దాం, లేదు చూద్దాం. సో y plus 3 whole square equal to 100, y plus 3 whole square equal to 100 minus 64 అంటే y plus 3 whole square equal to 36. Now y plus 3 equal to square root of 36. y ఇక్కడ రెండు కేసెస్ వస్తాయి. y plus 3 equal to plus 6 or y plus 3 equal to minus 6. So y equal to 6 minus 3, plus 3 వదిలేస్తే minus 3. So y equal to 3. Next y plus 3 equal to minus 6 కాబట్టి y equal to minus 6 minus 3 అంటే y equal to minus 9. సో y 3 కానీ లేదు minus 9 కానీ అయినప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఈ 2 పాయింట్స్ ఏమొస్తుంది, 10 యూనిట్స్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయిన్ ద పాయింట్స్ ఏ 2 minus 2 అండ్ బి minus 7 4. అంటే ఇక్కడ ఏ విధంగా బొమ్మ ఉంటుందో చూద్దాం. ఏబి లైన్ సెగ్మెంట్ అనుకుంటే ఇది పి అనే పాయింట్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తే నెక్స్ట్ క్యూ అనే పాయింట్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. సో ఈ 3 పార్ట్స్ ఈక్వల్ ఉంటాయి మొత్తానికి. ట్రై అంటే 3 అంటే పి వచ్చి 1:2 అంటే ఇక్కడ 1 plus 2 equal to 3. క్యూ వచ్చి 2:1 అంటే 2 plus 1 equal to 3. సో ఈ విధంగా వచ్చేట్లు డివిజన్ చేస్తాయి అన్నమాట PQ. నెక్స్ట్ ఏ ఎంత 2, minus 2, B ఎంత minus 7, 4, E ఎంత 1:2. Let P divides line segment AB in the ratio 1:2.
మనము బాగా ఎక్స్పర్టైజ్ సాధించే వరకు ఈ విధంగా అనుకోవచ్చు, తప్పలేదు. x1 y1 x2 y2 ఇదైతే ఈ కేసులో m1 వచ్చి 1 m2 వచ్చి 2. సో p కోఆర్డినేట్స్ ఆఫ్ p ఫస్ట్ ఫార్ములా రాద్దాం. m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు, సో ఇక్కడ 1 ఇంటూ -7 ప్లస్ 2 ఇంటూ 2 బై 1 ప్లస్ 2 కామా నెక్స్ట్ 1 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ y1 అంటే -2 బై 1 ప్లస్ 2 ఈక్వల్ టు -7 ప్లస్ 4 బై 3 కామా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, 4 మైనస్ 4 బై 3 ఈక్వల్ టు -3 బై 3 కామా 0 బై 3 అంటే -1 కామా 0. ఇది వచ్చి పాయింట్ పి డివైడ్ చేస్తుంది అనమాట ఈ విధంగా. నెక్స్ట్ క్యూ చూద్దాం. క్యూ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ రేషియో 2:1. సో ఇప్పుడు మారుతాయి అన్నమాట. క్యూ ఈక్వల్ టు దానికి చిన్న చేంజెస్ ఉంటాయి చూడండి. ఇక్కడ 2 ఇంటూ -7 1 ఉన్న చోట 2 2 ఉన్న చోట 1 వస్తుంది అంతే రేషియోలో. ప్లస్ 1 ఇంటూ 2 బై 2 ప్లస్ 1 కమా 2 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ -2 బై 2 ప్లస్ 1 ఈక్వల్ టు -14 ప్లస్ 2 బై 3 కామా 8 minus 2 by 3 equal to -12 by 3 comma 6 by 3 equal to -4 comma 2. సో ఈ విధంగా కోఆర్డినేట్స్ ఆఫ్ పి అండ్ క్యూని కనుక్కోవచ్చు. ఇది 8 మార్క్స్కి ఒక ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట.